మాకు తెలుసు అంటున్నా. ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారిని 24 గంటలు తెలంగాణ ప్రజల కోసం ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి 18 గంటలు పనిచేస్తున్నాడు. ముఖ్యమంత్రి అయిన నుండి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నాడు. తెలంగాణ ప్రజల కోసం తిరుగుతున్నాడు. ఫామ్ హౌస్ లో మా ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకోలే. అది గుర్తుపెట్టుకోవాలి. కేటీఆర్ మాట్లాడే ముందు ఎట్లా మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అంటే ఆ భాష కూడా మాకు కూడా వస్తుంది. నువ్వు ముఖ్యమంత్రిని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు మొదలు పెడితే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మొదలు పెడితే మీ గురించి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచుకున్న కుటుంబం మీది. ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచుకున్నారు. హైదరాబాద్ చుట్టూ ధరణి తీసుకొచ్చి హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి మీ బినాం పేర్ల మీద ఉన్నది కేటీఆర్. అది గుర్తుపెట్టుకో అంటున్నా. గుర్తుపెట్టుకొని మాట్లాడు. ఇక రెండోది, ఇవాళ మీరు ఉద్యమకారుల గురించి ఇంకా ఉద్యమకారులను అడ్డం పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని ఈ తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నావు కేటీఆర్. నువ్వు హరీష్ రావు మీరిద్దరు బాబామరుదులు ఏం చేసిందో ఒక్కసారి చెప్పండి. ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు 2014లో పోటీ చేసి ఓడిపోతే ఇప్పుడు బాగా వలకబోస్తున్నారు, వ్యాఖ్యం చేస్తున్నారు. పెద్ద ఉద్యమకారుడు అని చెప్పుకుంటున్నారు. మరి 2014లో ఓడిపోయినాక రాజ్యసభను మరి ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదు పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డికి? ఆయన ఉద్యమకారుడు అని మీరే అంటున్నారు కదా, మరి ఎందుకు ఇవ్వలేదు? 2001 నుంచి వెళ్ళి 2026 దాకా కూడా పార్టీని పట్టుకొని ఉన్నాడు కదా. పార్టీని పట్టుకొని ఉండి ఉద్యమం చేసిన నాయకుడే కదా పెద్ది సుదర్శన్ రెడ్డి. 2014 వెళ్ళి మరి మీరు 2014 ఓడిపోయిన తర్వాత ఆయనకు రాజ్యసభ ఎందుకు ఇవ్వలేదు? ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదు? మీకు బాగా ప్రేమ ఉన్నదేమో కదా. రెండోది, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో చేశాడు. ఉద్యమకారుడని మానవత్వంతో మా ముఖ్యమంత్రి గారు ఎవరినైనా ఉద్యమకాలను గౌరవిస్తాడు. తెలంగాణలో శత్రుడైన గౌరవిస్తాడు. కేసీఆర్ ప్రాణం మంచిగా లేకపోతే మా ముఖ్యమంత్రి గారు వచ్చి మొట్టమొదలు మాజీ ముఖ్యమంత్రిగా గౌరవించి మా ముఖ్యమంత్రి గారు వచ్చి పరామర్శించాడు. అది గుర్తుపెట్టుకో కేటీఆర్. అహంకారంతో మాట్లాడకు. ఇంకా సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నావు. గుర్తుపెట్టుకో. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి గౌరవంగా ప్రభుత్వ లాంఛనాలతో చేశాడు ఆయన చనిపోతే. రెండోది, ఆయన ప్రాణం మంచిగా లేదు అని తెలియగానే హైదరాబాద్ దాకా మొత్తం డీజీపీ గారికి ఆదేశాలు జారీ చేసి క్లియరెన్స్ ఇచ్చి వెంటనే యశోద హాస్పిటల్కి తీసుకొచ్చేదాకా ఎలాంటి ఆటంకాలు లేకుండా తీసుకురావడం జరిగింది. ఆయన చనిపోతే కూడా ప్రభుత్వ లాంఛనాలతో చేశాడు. దాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నా. రెండోది, నీవు కేటీఆర్ ఇంకో విషయం నిన్ను అడుగుతున్నా. ఇవాళ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న చనిపోతే 6 సార్ల ఎమ్మెల్యే మచ్చలేని నాయకుడు. 6 సార్ల ఎమ్మెల్యే మచ్చలేని నాయకుడు ఆయన చనిపోతే మీరు ప్రభుత్వ లాంఛనాలతో చేసి రావా? ఎమ్మెల్యే ఉండగా చనిపోయింది ఆయన. కేటీఆర్, నీ అయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి కేటీఆర్ నువ్వు మంత్రివి, హరీష్ రావు మంత్రి. మిమ్మల్ని అడుగుతున్నా,
మీరు దళితులను ఏ విధంగా అవమానించిండ్రు? తోటి ఎమ్మెల్యేను, కేసీఆర్కు తోటి ఎమ్మెల్యే అయినా కేసీఆర్ ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయిందో అన్నిసార్లు సాయన్న ఎమ్మెల్యే అయినా చనిపోతే మీ గవర్నమెంట్లోనే చనిపోయిండు, మీరు అధికారంలో ఉన్నప్పుడు చనిపోయిండు ఎమ్మెల్యేగా ఉండి. ప్రభుత్వ లాంఛనములతో చేయలేదు కదనయ్య. ఏంటి మీరు గౌరవించారా? అంటే ఒక దళితుడు కాబట్టి ఆ దళిత ఎమ్మెల్యేలను అవమానించి అంటున్నా, అంటే దళిత సమాజాన్ని అవమానించినట్టు. అంత దుర్మార్గులు మీరు అంటున్నా, మీ కుటుంబం అంత దుర్మార్గమైన పరిపాలన చేసింది అంటున్నా. మీరు మళ్ళా నీతులు చెప్తున్నా మా ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా ఆమె బిడ్డ, ఎమ్మెల్యే గారి బిడ్డ, ఆమె కూడా చనిపోయింది కదా. మరి ఆమె కన్నా ప్రభుత్వ లాంఛనంతో చేసినా మీరు? చేయలేదు. అరే ఏ బొక్కం పెట్టుకొని మాట్లాడుతున్నా బై కేటీఆర్ నువ్వు? నాకు అర్థం కాలే. నీ అంత లుచ్చ నా కొడుకు ఈ దేశంలో ఎవడైనా దొరుకుతాడా అంటున్నా నేను. అదేవిధంగా సాయి చంద్ చైర్మన్ అయిన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి, లాఠీ దెబ్బలు తిన్న వ్యక్తి సాయి చంద్. మీ పార్టీని బతికిచ్చినోడే సాయి చంద్, ఒక దళితుడు. అటువంటి సాయి చంద్ చైర్మన్ గా ఉండి, నామినేటెడ్ పోస్ట్ అయిన చైర్మన్ గా ఉండి చనిపోతే ప్రభుత్వ లాంఛనంతో చేయలేదే? ఎందుకు చేయలేదు అంటున్నా. ఎందుకు మాట్లాడుతున్నారు? యాక్షన్ ఎందుకు చేస్తున్నారు అంటున్నా. తెలంగాణ మీద మీకు ప్రేమ లేదు, తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు. దుచ్చనా కొడుకులారా, మీకు అధికారం ముఖ్యం. తెలంగాణ సెంటిమెంట్ అడ్డు పెట్టుకొని తెలంగాణ ప్రజలను మోసం చేయడమే మీ లక్ష్యం. మళ్ళీ మీ తెలంగాణ గురించి మీరు మాట్లాడుతున్నారా? తెలంగాణ గురించి ఏం కేటీఆర్ నీ ఇంకెవడో చచ్చిపోయాడు తెలంగాణ అంటున్నావు? మా అయ్య త్యాగం చేసిండు, మీ అయ్య ఎక్కిండ తెలంగాణ, మీ అయ్య ఎక్కిండ తెలంగాణ. ఇంకొకసారి మా అయ్య తెచ్చిండు తెలంగాణ అంటే మేమంతటిపోయినవరా భయ్? మీ అయ్య తెలంగాణ ఎక్కితే మేమంతటిపోయినా? మరి తెలంగాణ ఉద్యమకారులు 1200 మంది బిడ్డలు చనిపోయినరు. అందులో ఎస్టీలు బీసీలు రెడ్లు చనిపోయారు. అరే నీ కుటుంబంలో కానీ మీ కులపోడు ఎవడని చనిపోయినారా? కేటీఆర్ డైరెక్ట్ అడుగుతున్నా. ఎవడన్నా మీ సామాజిక వర్గాల నుంచి ఎవడన్నా ఈ తెలంగాణ కోసం చనిపోయిందా? లేకుంటే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావుని అడుగుతున్నా, మీ కుటుంబంలో ఎవడన్నా తెలంగాణ కోసం చనిపోయిందా? తెలంగాణ కోసం జైలుకు పోయిందా? ఇది చెప్పకుండా తెలంగాణ ఎవడు తెచ్చిందో తెలంగాణ? మీ అయ్య 2009 నుంచి 2014 దాకా పార్లమెంట్కే పోలేదు. ఎంపీ అయి ఉండి పార్లమెంట్ లో ఒక్కనాడు తెలంగాణ కావాలని అడగలేదు. ఇది చరిత్ర. ఇప్పటికి కూడా మీడియా ఉంది కదా, రికార్డు ఉంది కదా. అక్కడ మీరు తెలంగాణ ఇచ్చినారు, తెలంగాణ మీద మేమేం చేసినాం? మేమేం చేసినాం? తెలంగాణ తెచ్చినలో అసలు మేము, సోనియా గాంధీ కాళ్ళు మొక్కింది మేము.